తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అవాకులు చెవాకులు పేలారు. పాకిస్తాన్ నీటి హక్కులను హరించేలా ఢిల్లీ ఏమాత్రం వ్యవహరించినా ఊరుకునేది లేదంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. గతేడాది మేలో జరిగిన ఘర్షణలో తామే గెలిచామన్నారు. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడానికి అమెరికా చొరవ చూపిందంటూ ట్రంప్నకు కృతజ్ఞతలు తెలిపారు. సింధు జలాల ఒప్పంద అంశంపై పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్కు చెందాల్సిన ప్రతి నీటి బొట్టు తమకు రెడ్ లైన్ అని, తమ నీటి హక్కులకు భంగం కలిగించేలా ఎలాంటి ప్రయత్నం జరిగినా దానికి ప్రత్యక్షంగా ధీటైన బదులిస్తామని హెచ్చరించారు. ఇస్లామాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న పాక్ ప్రధాని షహబాజ్ పాక్ ఎల్లప్పుడూ శాంతిని కోరుకుంటుందన్నారు. కానీ తమ సార్వభౌమాధికారానికి ముప్పు వాటిల్లితే మాత్రం తీవ్రంగా స్పందిస్తుందన్నారు. గతేడాది ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్ర దాడి తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని భారత్ తాత్కాలికంగా నిలిపివేసింది. అప్పట్నుంచి ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా మారింది. గతేడాది మేలో జరిగిన సైనిక ఘర్షణలపై కూడా పాక్ ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ ధాటికి పాక్ సర్కార్ కాళ్ల బేరానికొచ్చినా ఆ యుద్ధంలో తామే గెలిచామని షరీఫ్ బీరాలు పలికారు. భవిష్యత్తులో మళ్లీ కవ్వింపు చర్యలకు దిగితే అంతకు మించిన పరిణామాలుంటాయంటూ అవాకులు చవాకులు పేలారు. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదర్చడంలో అమెరికా కీలక పాత్ర పోషించిందంటూ ట్రంప్ మెప్పు పొందేందుకు షహబాజ్ షరీఫ్ ప్రయత్నించారు. గతేడాది మే 10న కాల్పుల విరమణ ప్రకటన చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు కృతజ్ఞతలు తెలిపారు. తన మధ్యవర్తిత్వం వల్లే అణుయుద్ధం తప్పిందంటూ గతంలో పలుమార్లు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను భారత్ తోసిపుచ్చింది. ఇరు దేశాల మధ్య జరిగిన ప్రత్యక్ష చర్చల ద్వారా మాత్రమే కాల్పుల విరమణ సాధ్యమైందని స్పష్టం చేసింది. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ పనిలో పనిగా కాశ్మీర్ అంశంపై తన వైఖరిని పునరుద్ఘాటించారు. ఈ సమస్యను ఢిల్లీతో ఇస్లామాబాద్కున్న విస్తృత ఘర్షణగా పేర్కొన్నారు.